దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో అందరూ కూడా వందనాలండి. దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. దేవుడు గడిచిన కాలం అంతయు తన కృపచేత భద్రపరిచి మనలందరినీ కూడా ఆయన కాపాడినటువంటి విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రయాణంలోనూ పనిపాట్లలోనూ సమస్త కార్యక్రమంలోనూ దేవుడు సహాయం ఇచ్చాడు. అందుకై దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనము లేవియకాండము చివరి ఘట్టంలో ఉన్నాం. దేవుడు సినాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలులు ప్రయాణం చేసి వచ్చినటువంటి సంవత్సరం ఒక నెల, అంటే సుమారుగా 13 నెలలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా లేవియకాండం చివరి వరకు ఆయన మాట్లాడారు. ఎన్ని నెలలు? 13 నెలలు. వారి ప్రయాణమైనటువంటి దినం మొదలుకొని లేవియకాండం ముగింపుకు వచ్చేసరికి ఒక సంవత్సరమా నెల, అంటే 13 నెలలు. ఈ 13 నెలల కాలంలో ఎన్నో నియమాలను, ఎన్నో కట్టడలను, ఎన్నో ఆజ్ఞలను దేవాతి దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. వీరు సినాయి పర్వతం దగ్గర ఆగిపోయారు. ఇక్కడ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మరల వారి ప్రయాణం ఏమవ్వాలి? కొనసాగాలి. అయితే దేవుడు వారితో మాట్లాడడానికి సినాయి పర్వతాన్ని ఎంచుకొని ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా అక్కడ గుడారాలు వేసుకొని, డేరాలు వేసుకొని, టెంట్లు వేసుకొని వారు అక్కడనే నివాసం చేస్తూ మోషే అహరోనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రజలకు తెలియజేసి, మీరు స్వాధీనపరచుకొనబోయేటువంటి ఆ దేశము కనాను దేశంలో మీరు అడుగుపెట్టిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతి దానిని కూడా ఆయన ఏం చేశాడు? ఇక్కడ నియమాలను అనుగ్రహించాడు. అలా అనుగ్రహించబడినటువంటి నియమాలలో చిట్ట చివరి అధ్యాయము, చిట్ట చివరి మరి లేవియకాండంలో ఘట్టాన్ని మనం చూస్తే మ్రొక్కుబడులను గూర్చి మాట్లాడినటువంటి ఘట్టం ఇది. ఏం ఘట్టం ఇది? మ్రొక్కుబడులను గూర్చి చెబుతున్నాడు దేవుడు. ఒక వ్యక్తి మ్రొక్కుబడి చేసుకుంటే ఎలా చేసుకోవాలి, మ్రొక్కుబడి అనేది ఏంటి, అసలు మ్రొక్కుబడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, చాలా జాగ్రత్తల మధ్య దేవుడు ఈ మ్రొక్కుబడులను గూర్చి ఇశ్రాయేలులకు నేర్పిస్తున్నటువంటి ఘట్టం ఇది. ఇది ఒక అధ్యాయంలోనే దీనికి సంబంధించినటువంటి వివరణ ఉన్నప్పటికీ దీనికి లింక్ అయినవి చాలా ఉంటాయి మనకు బైబిల్ గ్రంథంలో. అయితే నేను ప్రాముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్తాను. దేవుడికి మొక్కుబడి చేసుకునే వాటిలో ఏమేమి మొక్కుబడి చేస్తాం చెప్పండి? బైబిల్ మొత్తం ఆలోచించండి. ఏదైనా మొక్కుబడి చేస్తే దేవునికి ఏం మొక్కుబడి చేస్తాం? మొట్టమొదటిగా జంతువులు, రెండవది ధనము, మూడవది భూములు, నాలుగవది ఇళ్ళు, ఐదవది పిల్లలు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి? ఈ 5 ఇంకేమైనా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? ఈ 5 రకాలైనటువంటి వాటి గురించే. ఇంకా మొక్కుబడి గురించి, గుండు గీయించుకోవడం గురించి కూడా మనం మాట్లాడతాం, కానీ అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, మనకు సంబంధం లేదు అది. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఈ 5 విషయాలను గురించి, దేవుడు చెబుతున్నటువంటి జాగ్రత్తలను గురించి ఆలోచన చేద్దాం. ఏంటంటుంటాయి ఇందులో? ఒకటి జంతువులు, రెండవది ధనము, మూడవది పొలము అంటే భూములు, నాలుగవది ఇల్లు, ఐదవది పిల్లల విషయంలో, లేదా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా వీళ్ళ విషయంలో దేవుడు అనేకమైనటువంటి నియమాలను, నిబంధనలను ఈ అధ్యాయంలో ఇస్తూ ఉన్నాడు. ఈ 5 పాయింట్స్ను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటే 5 పాయింట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలో దేనికి ఇవ్వాలి, ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో ఆయన చెబుతున్నటువంటి సందర్భం. అసలు ఈ మొక్కుబడిని గూర్చి బైబిల్ గ్రంథము మరి ఏమని చెబుతూ ఉంది? మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరి ఈ నాజీరును గూర్చి, అంటే తలను గూర్చి, తల కత్తిరించుకోకుండా ఉండడం గూర్చి కూడా ఒక మొక్కుబడి ఉంది. దాన్ని నాజీర్ అంటాం బైబిల్లో. ఏమంటాం దాన్ని? నాజీరు. గుండు కొట్టించుకునేటువంటి దాని గురించి కాదు, కానీ తల కత్తిరించుకోకుండా ఉండేటువంటి దానిని గూర్చి మాత్రం బైబిల్ గ్రంథంలో ఉంది. అదొకటి. అయితే ప్రాముఖ్యమైనటువంటి వాటిని గురించి మాత్రం మనము ఈ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి వాటిని మాత్రం మనము ఆలోచన చేసి ఈ లేవియకాండాన్ని ముగించేద్దాం. తర్వాత మనము సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోతాం. అక్కడి నుండి మరలా ప్రయాణం అనేది మొదలవుద్ది. ఇక్కడ 27వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన అంటాడు చూడండి, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము,
ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దానిని చెల్లించవలను. ఒకడు విశేషమైనటువంటి ఒక స్పెషల్గా ఒక మొక్కుబడి చేసుకున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడికి ఒక వెల ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ చొప్పున వెల చొప్పున దానిని నిర్ణయించి దానిని మీరు చెల్లించాలి అంటున్నాడు. అయితే ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల అనేటువంటి మాట 3వ వచనానికి వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు చూడండి, నీవు నిర్ణయించిన వెల ఏదనగా. ఇదిగో వెల ఏంటి? ఒకవేళ ఒకడు మొక్కుబడి చేసుకున్నాడు అంటే, ఉదాహరణకి ఒకడు తన కుమారుణ్ణి కానీ కుమార్తె కానీ దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. సంఘాల్లో చూడండి, అమ్మడం కొనుక్కోవడం అనేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఈ అమ్మడం కొనుక్కోవడం అనేటువంటి పద్ధతులు మీకు అర్థం కావాలంటే 27వ అధ్యాయం మీకు అర్థం కావాలి. ఒకడు ఒకవేళ తన కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ దేవునికి అమ్మాలనుకుంటే లేదా దేవునికి ఇవ్వాలనుకుంటే, మొక్కుబడి చేసుకుంటే అక్కడ అతడు చేయాల్సినటువంటి విధానమును చెబుతూ ఉన్నాడు చూడండి. 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు ఉన్నటువంటి మగవాళ్ళు, 20 నుంచి 60 వయసు మధ్య ఉన్నటువంటి మగవాళ్ళు అయితే 50 తులముల వెండి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? మనిషికి బదులుగా ఏమి ఇవ్వాలి? ఇక్కడ 50 తులముల వెండి. 50 తులముల వెండే. అయ్యి బాబోయ్, ఎంత అవుతుంది? 50,000 అవుద్ది. కొంపే మునిగిపోద్ది, అంతే కదా? ఎంత అవుద్ది? 50,000 అవుద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? 20 నుంచి 60 మధ్య. మళ్ళీ 20కి లో ఉన్నా 60కి పై ఉన్నా మళ్ళీ వాళ్ళది వేరే వేల ఉంటుంది. ఎందుకంటే 20 నుంచి 60 మధ్య ఉన్నటువంటి వీళ్ళ యొక్క విలువ, వాల్యూ చాలా ఎక్కువ. ఎందుకంటే యవ్వనంలో ఉంటారు వీళ్ళు, బలముగా పని చేస్తారు వీళ్ళు, వీళ్ళకంటే ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి నేను మీ వలలో కుదురుతాను, నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఎంత ఇస్తారు? అది 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రోడు వచ్చి నేను మీ వలలో రైతరకం చేస్తాను కుదురుతానంటే మీరు ఎంత ఇస్తారు? తేడా ఉంటుంది కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా. 60 సంవత్సరాలు దాటినోడు వచ్చాడు అనుకోండి, ఏమిస్తారు చెప్పండి? ఎంత కష్టపడేవాడైనా సరే నువ్వు ముసలోడు అయిపోయావు కాబట్టి నీకంత ధర మేము ఇవ్వలేము అంటాం కదా. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా ప్రతి దానికి కూడా ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు, ఒక పద్ధతిని ఇస్తున్నాడు. చదువుదాము. 50 తులముల వెండి నిర్ణయించవలను. అది ఆడపిల్లకైతే, ఆడుదానికైతే 30 తులాలు నిర్ణయించాలి. ఒకవేళ ఆడపిల్ల అయితే 20 నుంచి 60 మధ్యలో ఉండేటువంటి ఆడుదానికైతే ఎంత ఇవ్వాలి? మగవాళ్ళకి ఎంత? 50. ఆడవాళ్ళకి ఎంత? ఈ రెండు ఇలా మనసులో పెట్టుకోండి. ఇంకా 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపు వయసు గల మగవానికి 20 తులముల వెండి, ఆడుదానికైతే 10 తులములు. 5 నుంచి 20. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది? 5 నుంచి 20. తర్వాత 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 5 తులముల వెండి, ఆడుదానికి 3 తులముల వెండి నిర్ణయించవలెను. ఏంటిది? మొక్కుబడి. ఒక తల్లి తన బిడ్డను దేవునికి ఇవ్వాలని అనుకుంటే, దేవునికి సమర్పించాలని అనుకుంటే, అయితే సమర్పించడంలో 2 రకాలు ఉన్నాయి. చెబుతాను మీకు ముందుకెళ్ళిన తర్వాత. మీకు ఈ సందర్భంలో ఈ పాఠ్యాంశం మీకు అర్థమవుతుంది. సమర్పణలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రతిష్ఠించడము, అంటే మొక్కుబడి చేసుకోవడం వేరే, ప్రతిష్ఠించడం వేరే. ప్రతిష్ఠించడం అనేది కొన్ని సందర్భాలలో మాత్రమే జరుగుతుంది. మొక్కుకోవడం అనేది అన్ని సందర్భాల్లో కూడా జరుగుతుంది. మొక్కుబడి కామన్గానే జరిగేది. ఏంటి? తర్వాత 60 ఏండ్ల ప్రాయము దాటినటువంటి మగవానికి 15 తులముల వెండి, ఆడదానికి 10 తులములు. అంటే 60 దాటేసింది అనుకోండి, ఇది ఇప్పుడు అప్లై అవుతుందా అంటే అప్లై కాదు. ఇది మీకు అర్థమవుతుందా? ఆ రోజు మొట్టమొదటిగా దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా నాకు ఏమై ఉండాలి? మొక్కుబడి చేసుకున్న వారే ఉండాలి. నాకు నా ప్రతిష్ఠిత జనమై ఉండాలి. మీరు ఉండాలి అంటే నాకు వెలచ్చి మిమ్ముని మీరు ఏం చేసుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. మిమ్ముని మీరు ఒక వెల కట్టి, నేను నిర్ణయించేటువంటి వెల కట్టి, మీరు నా జనాంగము, నా ప్రజలు అన్నట్లుగా మీరు ఏం చేయాలి? ఒక వెలనిచ్చి, వెలను నిర్ణయించినటువంటి వెలను ప్రకారంగా మీరు నా జనాంగమై ఉండాలి. అట్లాగూ నీవు నిర్ణయించిన వెలను చెల్లించలేనంత బీదవాడైతే యాజకుని ఎదుట నిలవలను. అప్పుడు అతడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి
వెల నిర్ణయించవలను. మ్రొక్కుకొనిన వానికి కలిమి చొప్పునంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుని తీసుకొని వచ్చింది ఒక తల్లి. నా కుమారుడిని మ్రొక్కుబడి చేస్తున్నాను దేవునికి అన్నప్పుడు ఎన్ని తులముల వెండి ఇవ్వాలి? 50 తులముల వెండి ఇవ్వాలి. 50 తులముల వెండి ఇచ్చే కెపాసిటీ వారి దగ్గర లేదనుకోండి, పేదవారు అనుకోండి, బీదలు అనుకోండి, అప్పుడు యాజకుడు ఒక వెల నిర్ణయిస్తాడు. దేనిని బట్టి? నీ ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి, నీ సంపాదనను బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి. నీకే ఆస్తిపాస్తులు ఉన్నాయి చెప్పమ్మా? నీకున్నటువంటి వెల ఏంటి, నీకున్నటువంటి భూములు ఏంటి, నీకున్నటువంటి సంపద ఏంటి, అన్నీ క్యాల్కులేషన్ వేసి ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా సరే నువ్వు చాలా పేదరికంలో ఉన్నావు లేదా బాగా సంపాదించుకొని ఉన్నావు, ఏదైనా ఒక నిర్ణయాన్ని బట్టి ఇదిగో ఇంత వెల ఇవ్వు అని దైవజనుడు ఏం చేస్తారు? అక్కడ లెక్క పెడతారు. లెక్క పెట్టిన తర్వాత అంటే నిర్ణయిస్తారు. నిర్ణయించిన వెల చొప్పున ఆమె ఏం చేయాలి? ఇప్పుడు వెలనివ్వాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో మీ చిన్నపిల్లని ఇవ్వాలనుకోండి, ఇలా ఇవ్వాలా అనుకోకండి, ఇలాగే ఇవ్వాలా అని అనుకోకండి. ఇది నేర్చుకోవడం కోసం ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఒక పద్ధతి. అమ్మయ్య అనిపించింది కదా, అమ్మయ్యా ఈ బాబు తప్పించుకున్నాం, 50 తులాలు ఏంటంటే ఎక్కడిందేమో, అమ్మ బాబోయ్ తప్పించుకున్నారా? ఎందుకు తప్పించుకుంటారు? తప్పించుకొని ఇవ్వంగా ముందుకెళ్దాం మనం. ఏమైంది ఇప్పుడు వరకును? మనుషులను గూర్చి, పిల్లలను గూర్చి మొదటి పాయింట్ అయిపోయింది. ఇక రెండో దాన్ని గూర్చి మనం చూస్తే పశువులను గూర్చి మనం చూద్దాం. పశువులను గూర్చి మొదటి దాన్ని పక్కన పెట్టండి, ఇంకా ఉన్నాయి, చాలా నిర్ణయాలు ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు రెండవది మనం చూస్తే పశువులలో ఉన్నటువంటి దానిని గురించి మనం చూద్దాం. యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలను, అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానిని కానీ ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువులకు పశువును మార్చిన ఎడ్ల అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. ఏమని రాయబడింది? దేవుని సన్నిధికి ఒక పశువుని ఇద్దామనుకున్నాం, ఒక మేక పిల్లని ఇద్దామనుకున్నాం. ఉదాహరణకి మన భాషలో ఒక మేకపిల్ల, ఈ మేకపిల్ల దేవునికి ఇస్తున్నాను అనుకున్నాను. ఆ మేక పెరిగి పెద్ద అయిన తర్వాత చాలా బలమైనటువంటి మేకగా అయింది. నువ్వు అనుకుంటావు ఇంత బలమైనటువంటి మేకను ఉంచితే బాగుంటుంది, ఇంకొక మేకను దేవునికి ఇద్దాము అని ఇంకొక మేకను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చావు అనుకో, ఆల్రెడీ నువ్వు మొక్కుకున్న మేక, తీసుకొచ్చిన మేక రెండు కూడా ఎవరు అయిపోతాయి? దేవుని అయిపోతాయి. ఇప్పుడు దేవునికి ఎన్ని ఇవ్వాలి నువ్వు? అంటే మొక్కుకున్న దాన్ని నువ్వేం చేయకూడదు? మార్చకూడదు. అది పశువులలో కానివ్వచ్చు, గొర్రె మేకల్లో కానివ్వచ్చు, ఎడ్లలో నుంచి కానివ్వచ్చు, దేనినైనా కానివ్వచ్చు. వన్స్ ఒక్కసారి ఇది దేవునికి ప్రతిష్ఠితము అని చెప్పావనుకో, దానిని ఖచ్చితంగా అది ఒకవేళ నువ్వు ప్రతిష్ఠించిన తర్వాత రోగం వచ్చినా, ప్రతిష్ఠించిన తర్వాత గాయపడినా, ప్రతిష్ఠించిన తర్వాత ఏం జరిగినా ఎటువంటి సంబంధం కూడా నీకు లేదు. నువ్వు దేవునికి ఖచ్చితంగా దానిని ఏం చేయాలి? ఇవ్వాలి. అయ్యో నేను ఇదిగో ప్రతిష్ఠించాను, అయితే ఇది గాయపడిందని దేవునికి ఇవ్వకూడదన్న రూల్ అయితే ఇక్కడ అప్లై అవ్వదు. గమనించాలి, బలుల కోసం అప్లై అవుతుంది. అది అర్పణ కోసం, అంటే దేవునికి ఇవ్వడం కోసం ఆ రూల్ ఇక్కడ అప్లై అవ్వదు. కాబట్టి ఏదైతే మొక్కుకున్నావో మొక్కుకున్న దానిని మాత్రం ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారండి, మొక్కుకున్న దానిని పక్కన పెట్టి దాన్ని ఖర్చు పెట్టేసి మరలా ఏం చేస్తారండి అంటే, ఉదాహరణకు చాలామందికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది ఏం చేస్తారు, కానుక బియ్యం తీసుకొని వస్తున్నారు కొంతమంది, మంచిది అండి. దేవుని కోసం మీరు తినేటువంటి దానిలో మొదటిగా పిడికిలు తీసి దేవునికి ఇస్తున్నారు. నిజం చెప్పండి, మొదటిగా పిడికిలు తీసి ఇస్తున్నారా? వారం అయ్యేసరికి బియ్యం బస్తాలోంచి తీసేసి డబ్బా నింపుకొచ్చేస్తున్నారా? వారం అయిన తర్వాత డబ్బా నింపుకొచ్చేస్తున్నారు. తప్పది. ఇద్దామనుకుంటే ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? మనము తీసేయాలి. ఏ రోజుకి ఆ రోజే. నువ్వు కొలుచుకున్నటువంటి పాత్రలో బియ్యం ఏముందనుకోండి, ఉదాహరణకు చెప్తున్న ఎగ్జాంపుల్, మార్చకూడదు అన్న దానికి ఉదాహరణ. నువ్వు అంతకంటే ఎక్కువే ఇస్తావు, తర్వాత నింపితే ఏం చేస్తావు? నిజంగా నువ్వు తీయాల్సింది తీసిస్తే ఒకవేళ డబ్బా సగమే అవ్వచ్చేమో, కానీ దేవునికి లాస్ట్లో ఇద్దామనుకున్నప్పుడు డబ్బా పూర్తిగా ఇవ్వచ్చు, కానీ పూర్తిగా ఇచ్చిన దేవునికి అది ఇష్టం ఉండదు. నువ్వేం చేయాలి? నువ్వు ఇద్దామనుకున్నప్పుడు దేవుని కోసం నువ్వు సమర్పించినటువంటి ఆ బియ్యము లేదా ఆ ఆహారం ఏదైతే ఉందో అందులో ఏదైతే తీస్తావో దానిని మాత్రం ఖచ్చితంగా మరలా ఏం చేయకూడదు? మార్చకూడదు. ఒకవేళ 6 రోజులు బాగుందండి, 6వ రోజు ఏమైందంటే బియ్యం అయిపోయి ఇంట్లో కొంచెం తక్కువ వస్తున్నాయి. సాధారణంగా ఏం చేస్తారు? ఈ తీసి అందులో వేసేసి వండుకొని తినేస్తాం. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఏం చేస్తాం? తర్వాత బియ్యం బస్తా తెచ్చి మరలా డబ్బా నింపి తెచ్చేస్తాం. అట్లా కూడా కూడదు. వాక్యం అదే చెప్తుంది. మార్చకూడదు, కలపకూడదు, ఏమీ చేయకూడదు. నువ్వు ఏదైతే ప్రతి దినము ఇది నా దేవునికి నేను తినేటువంటి ఆహారంలో మొదటికి పిడికిలుగా నేను ఇస్తున్నాను. అన్నం పెడితే పాడైపోతుందిగా వారం అంతా.
కాబట్టి మనం ఏం చేస్తాం, వండుకునే ముందే ఆ యొక్క బియ్యాన్ని కానివ్వండి, రైస్ని ఏం చేస్తున్నాం, మనం దేవుని కోసం ఇస్తున్నాం. మంచిది, మంచి ఆలోచన. ఇవి మానక అవి చేయవలని అంటున్నాడు వాక్యం. ఇవి మానేమని వాక్యము చెప్పడం లేదు. ప్రతిదీ కూడా నీ చెట్టుకు కాసినటువంటి దాని విషయంలో కానివ్వచ్చు, లేదా ఒక పండు కావచ్చు, కాయ కావచ్చు, లేదా ఒక పశువు కావచ్చు, ఏదైనా ప్రియమైన వారలారా, ప్రతి దాని విషయంలో దేవునికి ఇవ్వాల్సిన దాని విషయంలో ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి, ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. చూద్దాం. ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొక దానినైనను ఇయ్యకూడదు. పశువును మార్చిన ఎడ్ల అదియు మారుగా ఇచ్చినది కూడా ఏమవుతుంది, ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడ్ల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలను. ఒకవేళ తనకు ఉన్నటువంటి జంతువులు అపవిత్ర జంతువులు అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన జంతువులు అంటే అర్థం ఏంటి? సమర్పించకూడనివి అంటే ఇవ్వకూడనివి. ఇప్పుడు గాడిదలు ఎవరైనా దేవునికి ఇస్తారండి? గాడిదలు ఇస్తారా? గాడిద దేవుని సన్నిధిలో ఏం చేయదు. కానీ ఒక వ్యక్తికి గాడిదలే ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర ఏమున్నాయి? మందలు ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి. ఇప్పుడు గాడిదను ఇవ్వాలనుకుంటున్నాడు. గాడిద పవిత్ర జంతువు అని ఎక్కడ చెప్పబడలా. ఇప్పుడు గాడిదను ఇవ్వాలనుకుంటే ఇవ్వాలని మనసు ఉన్నప్పుడు ఇవ్వు. ఏ గాడిద వలన కూడా ఏదో ఒక ఉపయోగం ఖచ్చితంగా ఉన్నది. అంతే కదండి. గాడిద అంటే ఈరోజు ఓ బైక్ అనమాట. ఏంటిది? ఆ రోజుల్లో గాడిద ఈరోజు ఓ సైకిలో బైక్ అనుకోండి. అంతే, అర్థమవుతుందండి. ఒక బైక్ ఇచ్చినట్టే, ఒక వాహనం కొనిచ్చినట్టే. మరి యాజకుడు అటు ఇటు తిరగడానికైనా అది ఏమవుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా సరే దాన్ని ఏం చేయాలి, తీసుకొని రావాలి. ఇప్పుడు యాజకుడికి అది ప్రతిష్ఠితమైనది కాదు కాబట్టి యాజకుడు ఏం చేస్తాడో తెలుసా, ఈ జంతువునకు ప్రతిగా ఏం చేయాలి, ఒక వెలనివ్వాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది కోడి పెట్టలు, కోడి పుంజులు తీసుకొని వచ్చేవారు. మీకు అర్థం కావడం కోసం మన లోకల్ లాంగ్వేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు నేను దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసుకోవాలి, పెంచుకోవాలా? ఇప్పుడు దాన్ని గూడు కట్టినా, నేను గుడ్లు పెట్టించిన దాంతో అంటే వాక్యం చదవడం మనిషి వాక్యం చెప్పడం, ఇప్పుడు దాన్ని పెంచే పనిలో ఉన్నా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే తగిన వెల, అమ్మ కోడిపుంజి తీసుకొని వచ్చారు కదా, ఇదిగో దీని వెల ఎంత మార్కెట్లో ఒక 500 అనుకున్నా, 400 దేవునికి ఇచ్చేసి ఇది మరలా మీరే ఏం చేయండి. ఇక మీకు ఆ కోడిపుంజును సమర్పించేశారు. మీరు పూర్తిగా ఏం చేశారు, అలా దైవజనుడు నిర్ణయించినటువంటి ఆ జంతువు యొక్క వెల ఇచ్చి మరలా ఆ జంతువును అతడు ఏం చేయొచ్చు, తీసుకుని వెళ్ళిపోవచ్చు. జంతువును తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకటి మనుషుల గురించి, రెండోది ఎవరి గురించి, పశువులను గురించి. ఇక మూడవది 14వ వచనానికి వచ్చేసరికి ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాన్ని వెల నిర్ణయించాను. ఒక ఇల్లును ప్రతిష్ఠించాడు అంటే ఇదిగో దేవునికి నాకు చాలా ఇల్లు ఉన్నాయి, దేవునికి ఇల్లు ఇచ్చేస్తున్నాను. నేను ఏం చేస్తాను, దేవుడు ఏం చేసుకుంటాడు, ఇల్లు దేవుడు ఏం చేస్తాడు. ఒకవేళ ఏదైనా ఉపయోగపడితే ఏం చేయాలి, చర్చ్. అంతే కదండి. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో కూడుకొనడానికి, మన విజ్ఞాపనలు విన్నపాలు తెలియజేయడానికి, దేవుని ఆరాధించడానికి చర్చ్ కావాలి మనకి. ఒక ఇల్లుని నువ్వు దేవునికి ఇద్దామనుకున్నావు, ఒక ఇంటిని నువ్వు ఇద్దామనుకున్నావు. ఇప్పుడు ఇల్లునైతే తీసుకొని వచ్చి చర్చిలో భాగము చేయలేము. అప్పుడు ఏం చేస్తాడంటే యాజకుడు దాని వెలను నిర్ణయిస్తాడు. మార్కెట్లో దాని ప్రైస్ ఎంత ఉంది, దాని రేట్ ఎంత ఉంది, ఇదిగో ఈ రేటుకు ఉంది కదా, అది ఎక్కువ తక్కువ నిర్ణయించబడినటువంటి వెల ఇంత, నీవు దానిని చెల్లించి ఇప్పుడు ఆ ఇంటిని మరలా నువ్వేం చేయి, లేదా ఆ ఇంటిని వేరొకరు ఎవరైనా సరే ఆ వెలకి ఏం చేయొచ్చు, అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ వెల మాత్రము ఇప్పుడు ఆ ఇల్లు ఇక దేవునిది కాదు. ఎందుకంటే దానికి ప్రతిగా నువ్వేమిచ్చేసావు, వెల ఇచ్చేసావు. ఇప్పుడు గమనించండి, ఒకవేళ మీరు మొక్కుబడి చేసుకున్నటువంటి వాటిలో ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో నాకు అది కావాలని నీకు అనిపించినప్పుడు దేవునికి అది నువ్వు సమర్పించేసిన తర్వాత అది ఉపయోగపడితే దేవునికి వదిలేయాలి. ఒకవేళ దేవుని సన్నిధి ఉపయోగపడదు, యాజకుడు దానిని లేదా సేవకుడు దానిని ఇంత వెల అవుతుంది కాబట్టి ఎవరైనా ఈ వెల ఇచ్చి దీన్ని స్వాధీనపరచుకుంటే, వెల ఇచ్చి దీన్ని కొనుక్కుంటే మీ ఇష్టం అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అంత వెల ఇచ్చి మరలా దాన్ని ఏం చేసుకోవాలి, మీరు కొనుక్కోవచ్చు లేదా దేవునికి వదిలేయచ్చు. ఇకపోతే 16వ వచనాన్ని మీరు చదివితే పొలాలను గురించి రాస్తున్నాడు. అక్కడ దేని గురించి రాస్తున్నాడు, పొలమును నిర్ణయించిన ఎడల చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెల నిర్ణయించవలను. పొలాన్ని నిర్ణయించేటప్పుడు అది ఎంత పొలము అంటే ఆ పొలంలో ఎన్ని విత్తనాలు జల్లుతాం, దాని స్పేస్ ఎంత, పొడి ఎంత, వెడల్పు ఎంత, దాని కొలతలేంటి, అందులో ఎన్ని బస్తాల బియ్యం పండుతాయి, ఎన్ని బస్తాల ధాన్యము దానికి విత్తనాలుగా వేయాలనేటువంటి ఒక కొలత ఉంటుంది. ఆ కొలత చొప్పున దాని యొక్క వెలను నువ్వేం చేయాలి, నిర్ణయించాలి. అలా ప్రతిష్ఠించినటువంటి వెలను ఎట్టి పరిస్థితుల్లో మరల నువ్వేం చేయకూడదు, మార్చకూడదు. ఏం చేయకూడదు, సపోజ్ 100 రూపాయల వస్తువు 80 అన్నాను అనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి, 80. ఒకళ్ళు 100 రూపాయలు వస్తూ 110 అన్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, 110 ఇచ్చి తీరాల్సిందే.
నిర్ణయించబడిన వెల స్థిరము, ఫిక్స్ అంటున్నాడు చూడండి, స్థిరము. అలా మీరేం చేయాలి? దాన్ని చేయాలి. సునాద సంవత్సరం మొదలుకొని మరలా సునాద సంవత్సరం వరకు అది ఎంత పండుతుంది, దాని వాల్యూ ఎంత, దాని వాల్యుయేషన్ ఎంత? ఏ భూమి అయినా, ఏ భాగమైనా, ఏ పొలమైనా సరే యాజకుడు నెత్తి మీద పెట్టుకుంటాడండి. ఇప్పుడు మందిరం ఏమైనా దాన్ని మోస్తుందండి. అలా దేవునికి పూర్వకాలంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతో భూభాగాన్ని ఇచ్చేసేవారు. ఇది దేవుని కొరకు, ఇది దేవుని కొరకని దేవుని మాన్యం అంటారు. చాలామంది వినే ఉంటారు ఈ పదాన్ని. అంటే ఒక గుడి ఉందనుకోండి, ఆ గుడికి కొన్ని వందల ఎకరాల భూములు ఉంటాయి. ఎట్లా వచ్చాయి భూములు? ఆ గుడికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పొలాలు దేవునికి దానంగా ఇచ్చేస్తున్నవారు. వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు బోళ్ళంత భూములు ఉండేవి, భూస్వాములు ఏంటి. ఆ కాలంలో ప్రతి వారి దగ్గర పొలాలు ఉండేవి, ఎకరాల పొలాలు ఉండేవి. అలా 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారనుకోండి. ఇప్పుడు దేవుని స్వాస్థ్యం కూడా ఎంత అయిపోద్ది? బోల్డ్ ఎంత అయిపోద్ది. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు, 1500 ఎకరాల భూములు ఉన్నటువంటి టెంపుల్స్ కూడా ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. అలా ఒకవేళ ఉంచొచ్చు. దాని మీద వచ్చేటువంటి ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో, ప్రతిఫలం ఏదైతే ఉందో, అది ఆ యొక్క మందిరం యొక్క డెవలప్మెంట్ కోసం వాడాలి. నిరుపేదల యొక్క ఆహారం కొరకు వాడచ్చు, పరదేశుల యొక్క ఆహారం కోసం వాడచ్చు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలకు దానిని ఏం చేయొచ్చు? వినియోగించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవాదాయ శాఖ అనే ఒక శాఖ ఉంది భారతదేశంలో. ఏ శాఖ అది? దేవాదాయ శాఖ. అంటే దేవుని మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెట్టేటువంటి శాఖ, లెక్కలు చూపించేటువంటి శాఖ. అలాగుననే ఆ రోజు కూడా దేవునికి ప్రతిష్ఠితముగా చేసేటువంటి దానిలో ఒకవేళ నువ్వు భూమిని విడిపించుకోవాలంటే విడిపించుకోవచ్చు, లేదా దేవునికి వదిలేద్దామనుకుంటే వదిలేయచ్చు. అందులో నీవు తగ్గించకూడదు, పెంచకూడదు. 19వ వచనం, పొలమును ప్రతిష్ఠించిన వాడు దానిని విడిపింప గోరిని ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అంటే ఇప్పుడు చూడండి, ఒక పొలాన్ని అమ్మేసావు, దేవునికి ఇచ్చేసావు, కానీ అది నీకు కావాలి అనుకుంటున్నాను, మరలా సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. ఉదాహరణకి ఒక పొలము యొక్క వెల 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000ను 5 వంతులు చేయండి, ఎంత అవుద్ది? 1,00,000ను 5 వంతులు చేయండి, 5 ముక్కలు చేయండి, ఎంత అవుద్ది? ఎంత? 20. ఎంత? 20. అంటే 5వ వంతు దానితో యాడ్ చేసి ఇమ్మన్నాడంటే ఇప్పుడు పొలము వెల 1,00,000 అయితే నువ్వు దాన్ని సొంతం చేసుకుందాం అనుకున్నప్పుడు 1,20,000 ఇచ్చి దాన్ని ఏం చేయాలి నువ్వు? అర్థమైంది ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే 1,00,000 రూపాయలు మార్కెట్ విలువ ఉన్న 1,00,000 రూపాయలు కాదు, అది 1,20,000 ఇచ్చి 5వ వంతు దానితో కలిపి ఏం చేయాలి? దాన్ని నువ్వు సొంతము చేసుకోవచ్చు, కలపవలను. అప్పుడు అది అతను దగును, అతడు ఆ పొలమును విడిపింపని ఎడల, అంటే నాకొద్దు అనుకున్నప్పుడు వేరొకరికి దానిని అమ్మిని ఎడల మరి ఎన్నటికీ దానిని విడిపింప వీలు కాదు. ఒకవేళ పొరపాటును వేరొకరికి ఇచ్చేస్తాను, నేను ఎవరైనా కొనుక్కోండి, నేను దేవునికి ఇచ్చేస్తానని ఇది అనేసి వేరొకరు ఎవరైనా కొనుక్కుంటే ఇంకా ఎప్పటికీ కూడా దాని మీద నీకేముండదు? అధికారము ఉండదు. ఆ పొలము సునాద సంవత్సరంలో విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ఏమైపోద్ది? ఆ స్వాస్థ్యం ఎవరిదైపోద్ది? యాజకుని దగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఇలా మరి ఈ యొక్క పొలమును గూర్చి చెప్పినటువంటి విధానము. ఇకపోతే 26వ వచనానికి వస్తే, జంతువులలో తొలి పిల్ల. ఒక జంతువు పిల్లలు వేసింది అనుకోండి, ఒక మేక కానివ్వండి, గొర్రె కానివ్వండి, ఆవు కానివ్వండి, దూడ ఎద్దులు కానివ్వండి, అదేంటిది గేదెలు కానివ్వండి, ఏమైనా సరే మేకలు కానివ్వండి, ఒకవేళ ఏమైనా పిల్లలు వేసాయి అనుకోండి, తొలుచూలు పిల్ల ఎవరిది? యెహోవాదే. కాబట్టి ఈ తొలుచూలు పిల్ల ప్రత్యేకంగా నేను ప్రతిష్ఠిస్తున్నాను అని నువ్వు ప్రతిష్ఠించాల్సిన అవసరత లేదు. అది ఎవరిది? దేవునిది. అది ఎందులోని, అది ఎద్దైనను, మేకలైనను, గొర్రెలైనను, మందలోనిది ఏదైనా సరే అది యెహోవాది. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలిపి దానిని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నిర్ణయించిన వెలకు దానిని నాకు అవసరం లేదు ఇది అని దేవుడికి ఇచ్చేసావు అనుకోండి, అది అపవిత్ర జంతువు అయితే నువ్వు విడిపించుకోవచ్చు. ఎంత? 1,00,000కి ఇంకొక 20,000 యాడ్ చేసి విడిపించుకోవచ్చు. లేదా నాకు వద్దనుకుంటే వేరొకరికి అదే 1,00,000కి నువ్వు దానిని ఏం చేయొచ్చు? అమ్మేసి దేవుని సన్నిధికి అది ఇచ్చేయచ్చు. ఇది మేక పిల్లల, గొర్రె పిల్లల, పశువుల యొక్క పిల్లల విషయమై చేసినటువంటి విధి. గమనించాలి ప్రియమైన వారలారా. తర్వాత మనం చూస్తాము 28, మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటన్నిటిలోనూ దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన దానిని ఏం చేయకూడదు? నువ్వు దేవునికి ప్రతిష్ఠించి దాన్ని ఏం చేయకూడదు? అమ్మేయకూడదు. అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే చెట్లు వేసుకొని వాటి కాయలు ఏం చేస్తారండి? దేవుడికి ఇచ్చేద్దామండి, ఫస్ట్ అన్నీ ఏం చేద్దామా? దేవుడికి ఈలోగా ఏదో మంచి బేరం వచ్చిందంటే ఏం చేస్తారండి?
అమ్మేసి తర్వాత వచ్చి ఇద్దామంటారు. తప్పది, అలా చేయకూడదు. అర్థమవుతుందా? మీరు మొక్కుమని దేవుడు ఏం చెప్పలేదు కదా మీకు. క్రొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ప్రత్యేకంగా మొక్కుకోండి అని చెప్పాడు ఆయన. ఏంటి మనం ఏం చేస్తాం? మనమే కావాలని ఆనందంతో సంతోషంతో ఏం చేస్తాం? దేవునికి ఇచ్చేస్తామని మొక్కేసుకుంటాం. ఎవడు మొక్కోమన్నాడు? మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనకుండుటయే. అంటే నిన్ను మొక్కుకోమని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్పట్లేదు. ఒకవేళ పొరపాటునైనా కావాలైనా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిని ఏం చేయంటున్నాడు? అమ్మకూడదు, దాన్ని విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలను. తర్వాత అంటే చూడండి, భూధాన్యముల్లో కానీ భూవృక్షముల్లో కానీ భూఫలములన్నిటిలోనూ 10% యెహోవా సొమ్ము. అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఫిక్స్డ్ అసెట్ ఒకటి చెప్తున్నాడు. ఒకవేళ దేవుని యొక్క కుమారులుగా పిల్లలుగా ఉన్నటువంటి మనకున్నటువంటి ఆస్తి, మనకున్నటువంటి పొలము, మనకున్నటువంటి జంతువులు, పశువులు, వీటన్నిటిలోనూ మనం సంపాదించిన ప్రతి దానిలో కూడా 10% ఎవరి సొమ్ము? యెహోవా. చెప్పాలి, ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. అలా యెహోవాకు ప్రతిష్ఠించినటువంటి దానిని తాను చెల్లించవలసిన 10% దేనినైనా విడిపింప గోరిన యెడల దానిలో 5వ వంతును దానితో ఏం చేయాలి? మరలా ఒకవేళ ప్రతిష్ఠించావు, 10% ఇచ్చేసావు, ఇచ్చేసినటువంటిది కూడా నీకు కావాలి. ఉదాహరణకి నీ దగ్గర ఒక 10 మేకలు ఉన్నాయి. ఎన్ని మేకలు ఉన్నాయి? సపోజ్ 10 ఎడ్లు ఉన్నాయి అనుకుందాం. ఒక ఎద్దును ఏం చేసావు? 10% అంటే ఏం చేయాలి? ఒక ఎద్దును దేవునికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇప్పుడు 10 ఎద్దులు ఇచ్చేసిన తర్వాత, 10 ఎద్దుల్లో ఒక ఎద్దు ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. నువ్వు అనుకున్నావు ఒక 5 బండ్లకు వస్తాయి అనుకున్నావు, కానీ ఒక ఎద్దును ఏం చేస్తావు? దేవునికి ఇచ్చేసావు. ఇప్పుడు ఒక దానికి ఏమైంది? జంట తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మరలా అదే ఎద్దును నువ్వు తీసుకుందాం అనుకున్నప్పుడు ₹1,00,000 విలువ చేసేటువంటి దానికి ఇంకొక 20,000 యాడ్ చేసి ఏం చేయమన్నాడు? మరలా నువ్వు విడిపించుకోవచ్చు. కానీ వేరొకరు పొరపాటును కొనేసుకున్నారనుకోండి, తర్వాత విడిపించడానికి నీకు ఎటువంటి అధికారము ఉండదు. అవతల వాడు ఏ వెల చెప్తే ఆ వెల చొప్పున నువ్వేం చేయాలి? అప్పుడు కొనుక్కోవాలి. ఎందుకంటే అది అతను సొంతం అయిపోద్ది. ఇది జంతువులకు ఉన్నటువంటి ఒక నియమముగా ఉన్నది. అంటే కొల కింద ఉన్నటువంటి, అంటే బరువు మోసేటువంటి వాటికి ఉన్నటువంటి నియమము. తర్వాత అంటే చూడండి, అది మంచిది కానీ చెడ్డది కానీ నువ్వు అర్పించాలనుకున్న దాన్ని ఏం చేయకూడదు? పరిశోధించకూడదు, దానిని మార్చకూడదు. దాన్ని మార్చినది దానికి ముందు మొక్కుకున్నది రెండూ కూడా ఏమైపోతాయి? దేవునికి ప్రతిష్ఠితమవుతాయి. అట్టి దానిని విడిపింపకూడదని చెప్పుము అన్నాడు. ప్రియమైన వారలారా, ఇవి మనుషులను గూర్చి, పొలములను గూర్చి, ఎండ్లను గూర్చి, జంతువులను, పశువులను గూర్చి, పిల్లలను గూర్చి చెప్పబడినటువంటి నియమం. ఇక్కడ తొలుచూలు పిల్లల విషయంలో, జంతువుల విషయంలో మాత్రమే కాదు కానీ దేవాతి దేవుడు ఇశ్రాయేలు తొలుచూలు పుట్టినటువంటి ప్రతి మగవాణిని కూడా దేవునికి ప్రతిష్ఠించమని చెప్పాడు. ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం కావాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సైన్యం కావాలి. దేవుని కొరకు అంటే మందిర పరిచర్య చేయాలి, దేవుని యొక్క సంపదను కాపాడాలి. అంత మాత్రం కాదు, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికులుగా ఉండాలి, సర్వ సమాజాన్ని దేవుని వైపు నడిపించేటువంటి వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంటిలో నుండి ప్రథమ ఫలమును ఖచ్చితంగా ఏం చేయాలి? దేవునికి. నేటికి కూడా ఇశ్రాయేలు వారిలో ఒక రూల్ ఉంది. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పురుషుడే కానీ స్త్రీయే కానీ మినిమం 2 ఇయర్స్ అయినా సరే వాళ్ళు ఏం చేయాలి? సైన్యంలో పని చేయాలి. అందుకే మిలిటరీలో పనిచేయాలి. వాళ్ళకి ఒక రూల్ ఉంది. అందుకే చూడండి, ఆడపిల్లలు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళు అంటే డ్యూటీ దిగేసిన తర్వాత కూడా వాళ్ళు తుపాకీలు మెడలో వేసుకొని షాపింగ్ మాల్కి వాటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఆల్వేస్ అందరూ కూడా వెల్ ట్రైన్డ్, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ట్రైనింగ్ పొందినవారు. ఏ సమయంలోనైనా శత్రు వారి మీద ముట్టడించినప్పుడు ప్రజలను కాపాడడానికి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చర్యలు తీసుకుంటారు. అందుకని నేటికి కూడా ఇశ్రాయేలు వారిలో ఈ రూల్ అనేది ఉంది. ఖచ్చితంగా దేశం కోసం వాడు ఏం చేయాలి? మినిమం 2 ఇయర్స్ అయినా సరే ఏం చేయాలి? పని చేయాలి. అంటే ఒక 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలి, మినిమం ఒక 2-3 సంవత్సరాలు మరలా ఏం చేయాలి? అందులో పని చేయాలి. ఒకవేళ నీకు పని చేయడం ఇష్టం లేకపోతే ఆ మినిమం కాలం అయిపోయిన తర్వాత మరలా నీ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు, నీ వ్యాపారం చేసుకోవచ్చు, నీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి యోధులుగా ఉండాలనేది ఇశ్రాయేలీయుల యొక్క ఆలోచన. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమిన వారలారా, ఇప్పుడు మనుషుల యొక్క మొక్కుబడుల విషయంలో మనం చూద్దాం. ఎందుకంటే జంతువులు కాబట్టి వాటిని ఇచ్చి బలి చేసినా పని అయిపోద్ది, అమ్మేసినా పని అయిపోద్ది. మరి మనుషుల విషయంలో
ఒక పురుషుని కానీ స్త్రీని కానీ దేవునికి సమర్పిస్తే మరి అతని విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అతని విషయంలో చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి కొన్ని సంగతులను గురించి మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడ్లా వాడు ద్రాక్షారసమును ఏం చేయాలి? నాజీర్ అవ్వడం అంటే నేను దేవునికి ప్రతిష్ఠితముగా మారిపోతాను. నాజీర్ అవ్వడం అంటే అతడు తన తల వెంట్రుకలను కానీ గడ్డమును కానీ ఏం చేయకూడదు? కత్తిరించుకొనకూడదు. దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడిగా ఉండిపోవాలి. అందుకే మీరు గమనించండి, మనం యూదులను ఎక్కువగా చూసినప్పుడు గడ్డం కానివ్వండి, తల కానివ్వండి వాళ్ళకు ఉంటుంది. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తీసినటువంటి ప్రతి సినిమాను మీరు చూసే ఉంటారు, చాలా సినిమాలు మీరు చూసే ఉంటారు. అందులో చూడండి, యేసుక్రీస్తు వారికి కూడా గడ్డం ఉంటుంది, తల కూడా ఆయనకు. అంటే యేసుక్రీస్తు వారు నాజీరు చేయబడిన వారు. ఎవరైనా బాప్తిస్మిచ్చి యోహాను కూడా చూడండి, గడ్డం ఉంటుంది, తల ఉంటుంది. వీరు ప్రత్యేకంగా నాజీరు చేయబడిన వారు. అంటే వారు దేవుని కోసం ఏం చేయబడ్డారు? ప్రత్యేకింపబడినవారు. అలాగే ప్రతి యాజకుడు కూడా వాడి గడ్డం ఉంటుంది, తల ఉంటుంది. వాళ్ళు కూడా దేవుని కోసం ఏం చేయబడిన వారు? నాజీరు చేయబడిన వారు. అలా నాజీరు చేయబడిన వారు వారి తలను ఏం చేసుకోకూడదు? కత్తిరించకూడదు. మీ అందరికీ తెలుసు, బలాఢ్యుడైనటువంటి సాంసోన్. ఈ సంసోన్ అనేటువంటి వ్యక్తిని దేవుడు పుట్టక ముందే దేవుడు మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు కదా. అతను పుట్టినది మొదలుకొని దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై మహాశక్తిమంతుడై ఉండి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలుని ఏం చేస్తాడు? అతడు విడిపిస్తాడు. కాబట్టి ఇదిగో అతని తలను మీరు ఏం చేయకూడదు? క్షౌరం చేయకూడదు, కత్తిరించకూడదు అని చెప్పి ఇదిగో ఆ తల్లిగారు కూడా అంటారు, మీరు ద్రాక్షవల్లి నుండి పుట్టినటువంటి ఏ ద్రాక్షనైనను, ద్రాక్ష రసమునైనను, మద్యమునైనను మీ జీవిత కాలంలో ఏం చేయకూడదు. ఎందుకంటే మీరు తాగేటువంటి ఆ మత్తు లేదా మీరు తినేటువంటి ఆ ద్రాక్షవల్లి కుమారుడు అంటే గర్భంలో ఉన్నటువంటి ఆ పుట్టబోయేటువంటి బిడ్డను కూడా ఏం చేస్తారు? ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మత్తులోనికి తీసుకెళ్ళి. అందుకే వాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి? బీర్ బాటిల్, బ్రాంతి బాటిల్ ఎదుక్కుంటాడు తర్వాత. అందుకే అలాంటి పరిస్థితిలో మీరు మీ పిల్లలను తీసుకుని వెళ్ళకూడదు. చాలామంది చూడండి, గర్భవతులుగా ఉంటే చాలండి, నోటికి అడ్డం లేకుండా తింటూనే ఉంటారు. నో, అట్లా తినకూడదు. ఏది పడితే అది తినకూడదు. నీ కంటికి బిర్యానీ తినాలి, చికెన్ తినాలి, ముక్కలు తినాలి, అవి తినాలని ఆశలు చాలా ఉంటాయి. కానీ ఇశ్రాయేలు స్త్రీలు తెలుసా, వాళ్ళు గర్భవతి అయింది మొదలు డెలివరీ అయ్యేంత వరకు అసలు నాన్ వెజ్ లాంటి ఐటమ్స్, ఫ్యాటీ ఐటమ్స్ అసలు తినరండి వాళ్ళు. వారు ఎక్కువగా ఫోకస్ చేసేది, ఎక్కువగా తినేది గింజలు, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎక్కువ తింటారు. అందుకే యూదులు చూడండి, ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళగా ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? మీకు తెలివైన పిల్లలు కావాలంటే మీరు ఏం చేయాలి? ముందు ఆ చికెన్లు, బిర్యానీలు, మటన్లు ఇవి పక్కన పడిసేయండి. మంచి ఆహారము, అది మీకు ఆరోగ్యంగా ఉండాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఏం చేయాలి? ఆరోగ్యం ఉండాలి. మానసికంగాను అలాగనే శారీరకముగాను 2 విధాలుగా ఆరోగ్యం ఇవ్వాలి. వారు అలాంటి మంచి ఆహారము. రెండవది, వాళ్ళు బైబిల్ చదువుతారు, పుస్తకాలను చదువుతారు, మంచి సంగీతం వింటారు. మనం ఏం చేస్తాము? ఇంకా గర్భవతి అయితే మొదలు సోఫా వేసేస్తుంది అమ్మగారు. ఆ సోఫాలో కాళ్ళు ఎట్టేసి ఎదురుగా టీవీ ఎట్టేసి కంటిన్యూగా మార్నింగ్ నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న ప్రతి ప్రోగ్రాం కూడా ఏం చేస్తారండి? చూస్తూనే ఉంటారు. అక్కడ మొగల రేకులు అనగానే లోపల నుంచి కడుపులోంచి దుమ్ 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 అని తంతూ ఉంటాడు. అంటే ఆడపిల్ల అయినా ఎంతో ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అమ్మ కంటే 4 రేకులు ఎక్కువ సేదు అమ్మ వస్తుంది. ఇక్కడ వచ్చి ఏం చేస్తుందండి? ఆ అమ్మగారు పగలల్లో టీవీ చూస్తే ఈమె రాత్రుల్లో కొరియన్ సిరీస్ చూస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం? గర్భవతిగా ఉన్నప్పుడు విత్తనాలు వేసింది అమ్మగారు. కూర్చొని ఏం పని ఉందిలే, టైంపాస్ కోసం ఏం చూసింది? టైంపాస్ కోసం జ్ఞానం సంపాదించుకో, బుక్స్ చదువు, మంచి సంగీతాన్ని విను, మంచి మ్యూజిక్, దేవునితో గడుపు, ప్రార్థన చేయి, ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ధూమపానం, మద్యపానం ఈ రెండింటికి దూరంగా ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వీటికి దూరంగా ఉండాలి. అలా ఉండటం వలననే వారు పుట్టబోయేటువంటి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా తెలివితేటలతో ఉంటారు. మీరు గమనించండి, ఈరోజు ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఏంటి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, హార్డ్వేర్ ఫీల్డ్ కావచ్చు, వీటన్నిటిలోనూ అగ్రగామిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? వాళ్ళు యూదులు. ప్రపంచంలో సీక్రెట్ సొసైటీస్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు? యూదులు. ప్రపంచంలో ఎక్కువ ధనవంతులు ఎవరు? యూదులు. ప్రపంచంలో ప్రియమైన వాళ్ళరా దేశాలను కొనేటువంటి ధనము వాళ్ళ దగ్గర ఉంది.
టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, చిన్న దేశం ప్రపంచంలో. కానీ ఇజ్రాయిల్ దేశం చూస్తే పెద్ద పెద్ద దేశాలకు కూడా ఏంటది దడే. పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇజ్రాయిల్ని చూస్తే దడ. కారణం ఏంటి? వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ జ్ఞానం. కారణం ప్రియమైన వాళ్ళరా, అంటే వీటన్నిటికీ దేవుడు కారణం లేదని కాదు, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేస్తారు కనుక. ఏ విషయంలో? ఆహార పదార్థాల విషయంలో. ఇప్పుడైతే యేసయ్యను దేవుడు కాదని ఏంటి, వాళ్ళు చాలామంది, ఎక్కువ శాతము 98%, ఓన్లీ 2% మాత్రమే క్రిస్టియన్స్ అక్కడ. మిగిలిన 98% అప్రాక్సిమేట్లీగా వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు. అంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు అందులో. అంటే మిగిలిన యూదుల గురించి నేను చెప్తున్నా. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ప్రతి వారు కూడా మొక్కుకున్నటువంటి దాని ప్రకారంగా ఇలాగూ చేయాలని చెబుతున్నాడు. అలాగనే మనందరికీ తెలుసు 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో, 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అక్కడ రాయబడినటువంటి సందర్భాలను ఒక్కసారి మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది, ఒక కుమార్తె కనబడుతుంది. ఆమె ఎవరు కుమార్తె చెప్పాలి? యొప్తా కుమార్తె. యొప్తా కుమార్తె కొరకు యొప్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు నా ఇంటి నుండి వచ్చే దేనినైనా సరే నేను ప్రతిష్ఠిస్తాను, నీకు బలిస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న తర్వాత యొప్తా యుద్ధంలో జయించి తిరిగి వచ్చినప్పుడు ఎవరొచ్చారు? తన కుమార్తె ఎదురుగా వచ్చినప్పుడు వెంటనే యొప్తా తన వస్త్రమును చింపుకొని, నేను యుద్ధాన్ని గెలిచిన ఆనందం ఒక్క క్షణము కూడా నాకు నీవు ఉంచలేదు. ఇదిగో ప్రజలందరిలో, ముఖ్యంగా మనుషులందరిలో ఎక్కువ నువ్వు నన్ను ఏం చేస్తావు? కృంగదీసిన దానివయ్యావు. ఎందుకో తెలుసా? యొప్తాకు పాపము కుమార్తె తప్ప పిల్లలు ఎవరో కూడా లేరు. యొప్తాకు కుమార్తె తప్ప పిల్లలు ఎవ్వరూ లేరు. అలా పిల్లలెవ్వరూ లేనటువంటి పరిస్థితుల ప్రియమైన వాళ్ళరా, యొప్తా తన కుమార్తెను ఎప్పుడైతే దేవుడికి సమర్పించాలని మొక్కుబడి చేసుకున్నాడో, తన కుమార్తె వచ్చినప్పుడు అతడు ఆ కుమార్తెను ఏం చేశాడంటే దేవునికి సమర్పించాడు, ప్రతిష్ఠించాడు. ఏమని చెప్పాలి ఇక్కడ? బలి అర్పించలేదు, ప్రతిష్ఠించడం. అదే జంతువు వచ్చుంటే ఏం చేసి ఉండేవాడు? బలి అర్పించేవాడు. అదే మనుషులు వచ్చుంటే ఏం చేసేవాడు? ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించడం అంటే దేవుని కోసం ప్రత్యేకించడం. మరి అలాంటప్పుడు చంపడు కదా. ఎందుకు యొప్తా అంతలా ఏడ్చాడంటే, యొప్తా విషయంలో ఒక మాట రాయబడింది అక్కడ. అతనికి ఆమె తప్ప మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. అసలే ఇశ్రాయేలులో దొరక్క ఒక స్వాస్థ్యం దొరికింది. అంటే రాక ఇశ్రాయేలులో ఒక జనముగా ఎంచబడ్డాడు, ఒక ఇశ్రాయేలుడిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే యొప్తా వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. కాబట్టి వేశ్యకు పుట్టిన వారు ఇశ్రాయేలులతో సమానంగా వారసులుగా ఉండలేరని ఒకానొక దినాన ఇశ్రాయేలు పెద్దల వాళ్ళని తరిమేశారు. కానీ యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ని విడిపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని నియమ నిబంధనల మీద యొప్తా వచ్చాడు. ఇదిగో నన్ను వేశ్య కుమారుడని, నాకు స్వాస్థ్యం లేదని మీరు వెలివేశారు కదంటే, అవన్నీ మేము చూసుకుంటాం. ఈ రోజు నుంచి ఇశ్రాయేలులో నీకు కూడా ఏముంటుంది? స్వాస్థ్యం ఉంటుంది. నీవు మా మీద న్యాయాధిపతిగా ఉండి మమ్మల్ని శత్రువుల చేతిలోంచి విడిపించమన్నప్పుడు, వారిచ్చిన మాట ప్రకారం వచ్చి శత్రువులు విడిపించినప్పుడు, ప్రేమైన వాళ్ళరా, తన కుమార్తెను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు అతనికి ఎవరు కావాలి? గర్భఫలం కావాలి. అతనికి ఏం కావాలి? వారసుడు కావాలి. ఇజ్రాయేలులో ఒక నాయకుడుగా, న్యాయాధిపతిగా ఉన్నటువంటి అతనికి వారసులు లేరు. ఒకవేళ తన కుమార్తె ఉంటే తన కుమార్తెకు పుట్టినటువంటి కుమారులను తన కుమారుడిగా చేసుకుందాం అనుకున్నాడు. అందుకే ఆమె విషయంలో జరిగింది ఏంటో తెలుసా? ఆడు సంతానమే కానీ మగ సంతానమే కానీ అతనికి లేకపోవడం వల్ల ఇక నాకు వారసత్వం నిలబడేటువంటి పరిస్థితి లేదు. నా కుమార్తెను దేవుని కోసం ప్రతిష్ఠిస్తున్నాను అని ఆమెను ప్రతిష్ఠించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కుమార్తె కూడా ఏం చేసిందండి? ఆమె తన తండ్రి చెప్పిన మాట ప్రకారం, తండ్రి నీవు నన్ను మొక్కుకుంటివా, అయితే నీవు మొక్కుకున్న దాని ప్రకారంగా నాకు చేయి. అయితే ఒక 3 నెలలు నన్ను అంగలార్చుడుకు, నా కన్యత్వం కొరకు నేనేం చేస్తాను? ఎందుకు కన్యత్వం కొరకు ఏడవాలంటే, పెళ్లి చేసుకుంటే కన్యత్వం పోయి పిల్లల్ని కానీ తండ్రికి వారసునిచ్చును. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవాలి అంటే తను కన్యగానే ఏమైపోవాలి? ఉండిపోవాలి. చచ్చేంత వరకు అలాగే ఉండిపోవాలి. కాబట్టి నేను నా కన్యత్వం కొరకు నేనేం చేస్తాను? అలాగూ నేను కొండల మీదకి వెళ్ళి నేను విలపిస్తాను, ప్రార్థించుకుంటాను, దేవుడితో గడుపుతానని ప్రేమైన వాళ్ళరా తండ్రిని సెలవు కోరినప్పుడు తండ్రి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆమె తర్వాత మరలా దేవునికి ప్రతిష్ఠించడం మనం చూస్తాము. ప్రతి సంవత్సరము ఆమె విషయమై ఇశ్రాయేలు కన్యకలందరూ కూడా ఏం చేసుకునేవాళ్ళు? ఒక జాతర, ఒక పండగలా చేసుకునేవారు ఆ రోజుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులను ప్రతిష్ఠించడం. అలాగనే మరొక కుమారుడిని గురించి మనం చూస్తాము. హన్నా అనబడినటువంటి స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు. ఆమెకు గర్భఫలం లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇదిగో నా యొక్క పెనిమిటికి, నా యొక్క భర్తకు నేను చాలా ఇష్టమైన దానిని,
కానీ నా అపోనెంట్ ఉంది చూసారా, నా భర్తకు ఉన్నటువంటి మరొక స్త్రీ, ఆమె దృష్టిలో నేను ఎలా ఉన్నాను? నీచమైన దానిగా ఉన్నాను. అంటే తన భర్తకి ఇద్దరు, అదే హన్నా పెనిన్నా దృష్టిలో నేను చాలా హీనముగా ఉన్నాను. నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమించినప్పటికీ ఇదిగో నా యొక్క సవితి విషయంలో నేను ఎలా ఉన్నాను? హీనముగా ఉన్నాను. నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను ఏం చేస్తాను? నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు సమర్పించేస్తానన్నది. తర్వాత ప్రియమైన వారలారా, మీ అందరికీ తెలుసు, ఆమెకు సమూయేలు అనేటువంటి బాలుడు పుట్టడం మనం చూస్తాం. ఈ సమూయేలు పాలు విడిచిన తర్వాత ఈమె ఏం చేసిందంటే తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి సమర్పించేసింది. ఆనాటి నుండి సమూయేలు ఏం చేశాడు? ఏలీ ఎదుట దేవుని యొక్క మందిరములో అతడు పెరగడం మనం చూస్తాం. అతడు ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తగా, రాజులను అభిషేకించినటువంటి ప్రవక్తగా సమూయేలు మారడం మనం చూస్తాం. ప్రేమైన వారలారా, తల్లి నాకు ఒక ఏకైక కుమారుడు పుట్టలాక పుట్టాడు, వీడిని నీకు ఇచ్చేస్తే ఎలాగని ఏనాడు కూడా ఆలోచించలేదు, ఆశించలేదు. ఎప్పుడైతే సమూయేలును ఆ ఏలీకి ఇచ్చేసిందో, మందిరానికి ఇచ్చేసిందో, దేవునికి ప్రతిష్ఠించిందో, తర్వాత మరలా దేవుడు ఎల్కానాను హన్నాను ప్రేమించి అనేక మంది కుమార్తెలను గర్భఫలంగా దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని కోసం ఒకటి చేస్తే దేవుడు ఆమె కోసం ఎన్ని చేశాడు చూడండి. అలా ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఓ జత బట్టలు పెట్టి వెళ్ళిపోయేవారండి. పాలు ఇడిచిన తర్వాత అంటే చిన్న పిల్లలండి అలా ఉంటారేమో, చిన్న పిల్లాడిలా ఉంటాడు. ఆ వయసులో తీసుకొచ్చి వదిలేస్తే వాడు ఏం చేస్తాడండి? అంత చిన్న పిల్లాడిని తీసుకొచ్చి వదిలేసింది. ఆ వయసు నుండి కూడా దేవుని కోసం పెరగడం మొదలెట్టాడు. దేవుని కోసం దేవుని సన్నిధిలో పెరిగాడు. ప్రియమైన వారలారా, మొక్కుబడి అంటే అంత కఠినమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి తర్వాత మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు నువ్వేం చేయకూడదు? తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొను. అది నీకు ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, దేవునికి ఇవ్వాలని అనుకున్నావు, వినాలి, చాలామంది చేసేటువంటి మిస్టేక్స్. నిన్ను మొక్కుబడి చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు నువ్వు చేసావు అనుకున్న మొక్కుబడి, దానిని ఖచ్చితంగా దేవునికి ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, నీ దగ్గర నుంచి ఎలా వసూలు చేసుకోవాలో దేవుడికి తెలుసు. సమయం వచ్చేసరికి దేవుడు దాన్ని ఏం చేసుకుంటాడట? వసూలు చేసుకుంటాడు. కానీ అది మాత్రం నీకు పాపంలాగే. కాబట్టి మొక్కుకొనిన దానిని కూడా చెల్లించడానికి నువ్వేం చేయకూడదు? దేవునికి ఇద్దాం అనుకుంటే ఇచ్చేయి, చేద్దాం అనుకుంటే చేసేయి, అంతే తప్ప దానిని ఇవ్వడానికి నువ్వేం చేయకూడదు? తడువు చేయకూడదు. ప్రియమైన వారలారా, అలా తడువు చేయడం వలన అది దేవుని యొక్క సన్నిధిలో మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. యెఫ్తా మొక్కుబడి చేశాడు, చెల్లించడానికి ఆలస్యము. అలాగే హన్నా మొక్కుబడి చేసింది, చెల్లించడానికి ఆలస్యము చేయలేదు. ప్రియమైన వారలారా, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు మొక్కుబడి చేసుకున్న దాని విషయంలో మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 4వ వచనాన్ని మనం చదువుదాం ఒక్కసారి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించడానికి నువ్వేం చేయొద్దు? అమ్మా, ఏం చేయొద్దు చెప్పండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల చేసుకున్నటువంటి దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. అలా ఆలస్యం చేస్తే బుద్ధిహీనులు అంటుంది వాక్యం. ఏమంటుంది? ఆలస్యం చేసేవారు బుద్ధిహీనులు. అమ్మా, మీ దగ్గర ఉన్నా లేకపోయినా, అయ్యో ప్రభా నేను మొక్కేసుకున్నాను, నా దగ్గర లేవే అని వంకలు చెప్పకండి. ఏదైనా అవసరమైతే ఏం చేస్తావు? అప్పు చేస్తాం. అవసరమైతే ఏం చేస్తాం? మనం చేస్తామా చేయమా చెప్పండి? అవసరం అనుకుంటే అప్పు చేస్తామా లేదా? ఖచ్చితంగా పీక అమ్మేసైనా సరే ఏం చేస్తాము? అప్పు చేస్తాం. దానికంటే దేవుని యొక్క మొక్కుబడి ప్రమాదకరం. అప్పున్నా నో ప్రాబ్లం, పాపం ఉంటే మాత్రము దేవుడు సహించడు. ఏమంటే అప్పు చేస్తే నీకు అప్పే ఉంటుంది, కానీ మొక్కుబడి తీర్చకపోతే నీకేముంటుంది? పాపం ఉంటుంది అంటుంది వాక్యం. కాబట్టి ప్రియమైన వారలారా, అలాంటి విషయంలో మనం ఏం చేయకూడదు? జాగ్రత్తగా మనం ఉండి దానిని మొక్కుకున్నటువంటి దానిని మనము చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతున్నటువంటి మాటలో కూడా మొక్కుబడిని గూర్చి ఆయన మాట్లాడాడు ఒక మాట. ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త నిబంధన కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనివద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది యేసుక్రీస్తు వారు మహారాజు అయినటువంటి ఆయన పట్టణము, మహారాజు పట్టణము. నీ తలతోడను ఒట్టు పెట్టుకొనవద్దు, ఎందుకంటే నీకున్నటువంటి తల వెంట్రుకలో ఒక వెంట్రుక నల్లగా కానీ తెల్లగా కానీ నీవు చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుడి నుండి. ఎంతకంటే ఏదైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, నీలో ఎవడున్నాడు? దుష్టుడు ఉన్నాడు. కాబట్టి నీ నోటి నుంచి ఒక మాట వస్తే ఆ మాట చొప్పున ఏం చేసేయాలి? ఎవరైనా చూడండి, చాలామంది ఇస్తాము అంటారు. ఏం చేస్తారండి? ఇస్తాము అంటారు. ఇస్తామని చెప్పి ఏం చేస్తారండి? ఎవరు ఇస్తామని చెప్పి ఏం చేయరండి? దేవుని పిల్లలు మనం. నువ్వు అవసరమైతే అదే సమయంలో టైం అడగొచ్చు. నేను ఆ సమయంలో నేను ఇవ్వలేకపోవచ్చు, ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వని అడగొచ్చు. ఎంత బాగుంటుందండి? కానీ మనం ఏమంటామండి? సాయంకాలం 3 గంటలకు వచ్చి పట్టుకెళ్ళిపో అంటాం. 3 గంటలకు మాయమైపోతాం వాడు వచ్చే టయానికి. అంటే ఏమైంది? ఇప్పుడు ఇస్తామని చెప్పింది ఎవరు? నువ్వే. కానీ ఆ సమయానికి వచ్చేసరికి నువ్వేమైపోయావు? మాయమైపోయావు. ఎందుకు మాయమైపోయావు? ఖచ్చితంగా వాడికి ఏం చేయాలి నేను? అరే అదేదో ముందుగానే 3 గంటలకు 1 నిమిషం ముందు, ఇదిగో 3 గంటలు నేను చెప్పాను కదా, 3 గంటలకు 1 నిమిషం ముందు నా దగ్గర డబ్బులు కుదరట్లేదు, నువ్వేం చేయి, ఒక 2 రోజులు నాకు సమయము. ఎంత బాగుంటుందండి? ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళాడు అనుకోండి, నవ్వుకుంటూ వెళ్తాడా? చెప్పండి. మన ఇంటికి వచ్చి తిరిగి వెళ్తే నవ్వుకుంటూ వెళ్తాడా? తిట్టుకుంటూ వెళ్తాడు. అదే ఒక 5 నిమిషాల ముందు నువ్వు ఫోన్ చేసి లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమయానికి డబ్బులు 3 గంటలకు కుదిరేలా లేవు, ఒక రోజు నాకు సమయం, 2 రోజుల సమయం, వారం సమయం అని అడిగితే ఎంత బాగుంటుందండి? ఎంత మర్యాదగా ఉంటుంది. కానీ దేవుని విషయంలో మాత్రం అలాంటివి చేయకండి. నీ మాట అవునంటే కాదంటే, నీ మాట ఎలా ఉండాలంటే స్థిరపరచబడినటువంటి మాటగా ఉండాలి. అది మొక్కుబడి విషయంలో కావచ్చు, లేదా దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, ఏ పనిలోనైనా సరే ఖచ్చితత్వాన్ని నువ్వు కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారలారా, ఇది మొక్కుబడులను గూర్చినటువంటి వాక్యము. ఇంకా దశభాగములను గూర్చి, వీటన్నిటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని గురించి మాట్లాడడానికి మనకు సమయం లేదు కనుక మరి ఈ మొక్కుబడుల గురించి ఎంతటితోనే ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే దశభాగాలు వీటి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ను మనం మాట్లాడుకుందాం. మరలా ఏంటండి మాట్లాడుకుని మనం ముందుకు వెళదాం. నెక్స్ట్ వచ్చే వారం నుంచి మనకు సంఖ్యాకాండం అనేది ప్రారంభం అవుతుంది. మీరు కూడా చదువుకొని రండి. ముందుగానే ఏం చేయాలి? చదువుకొని రండి. అలాగే వీలుంటే మరొకసారి లేవీకాండాన్ని రిపీట్ చేసి చదవండి. ఏం జరిగిందో ఒకసారి రివిజన్ అవుతుంది మీకు మైండ్కి. వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలు మీకు నివృత్తి అవుతాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ నామానికి వందనాలు. నా తండ్రి, మొక్కుబడి విషయంలో తండ్రి ఇశ్రాయేలులకు మీరు నేర్పించినటువంటి కట్టడా విధి, నేడు మీరు మాకు ఇచ్చినటువంటి కట్టడా విధులను గూర్చి మేము విన్నాం తండ్రి. విన్న ఈ వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి జీవించేటువంటి భాగ్యం మాకు దయచేయండి. నా తండ్రి, ఇదిగో ఈ వీడియోను చూస్తున్నటువంటి మీ బిడ్డలకును, ప్రత్యక్షంగా ఉన్నటువంటి బిడ్డలకును నీ కృపాసన్ని తోడుగా ఉండ దయచేసి మీ విషయంలో అలాంటి పొరపాట్లు ఏవైనా చేస్తుంటే దయతో క్షమించండి. మొక్కుకొనినటువంటి దాని ప్రకారంగా తండ్రి ఆ మొక్కుబడిని మేము తీర్చుటకు, ఆ మొక్కుబడిని తిరిగి చెల్లించుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా ప్రభువా, ఇదిగో తండ్రి, నీకు ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో మేము అజాగ్రత్తగా ఉండకుండా, నీకు ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో మేము అప్రమత్తంగా ఉండకుండా ప్రభువా, ఇదిగో తండ్రి అప్రమత్తంగా ఉండుటకు తండ్రి నీ సహాయంను దయచేయండి. నా దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి విన్నటువంటి వాక్యము మీ బిడ్డల యొక్క హృదయాల్లో స్థిరపరచండి. వారి జీవితంలో ఉన్నతమైనటువంటి మేలులు, ఆశీర్వాదములకు తండ్రి కారణంగా దీనిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, వాక్యానుసారమైనటువంటి బ్రతుకును, జీవితమును నీ బిడ్డలైన వారందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా మాట అవునంటే అవునని, కాదంటే కాదని, నీకు చేస్తామంటే చేస్తామని, వద్దంటే వద్దని తండ్రి ఖచ్చితమైనటువంటి స్థిరత్వాన్ని మా జీవితంలో తండ్రి వింటున్నటువంటి మీ బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకును, వారి పనులకును మీరు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేస్తూ, నా తండ్రి, దూర ప్రాంతంలో ఉండి ఏ పరిచర్యను సహకరిస్తున్నటువంటి ప్రతి కుమారుని, కుమార్తెను, వారి కుటుంబాలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.